హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే ఈరోజు జనతా కర్ఫ్యూ కదా, మార్నింగ్ నుంచి అనమాట. మార్నింగ్ మేము లేగానే సో అందరూ ఇది ఫాలో అవుతారా లేదా, ఖచ్చితంగా ఎవరో ఒకరు కొందరు బయట తిరుగుతూ ఉంటారులే అనేసి అనుకున్నాను. కానీ అంటే మేము లేచిందే లేట్గా లేసాము, ఎందుకంటే ఏ సౌండ్ లేదు అసలు. సో మేము షాక్ అయ్యామన్నమాట. సరే కొద్దిగా మిద్దిపై కన్నా వెళ్ళి కొంచెం వాక్ చేసి వద్దాము అనేసి మిద్దిపైకి వెళ్తే ఫస్ట్ టైం అనమాట నేను బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. 3-4 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను వచ్చేసి ఇంత బాగా అనమాట బర్డ్స్ అంటే పక్షులంతా అరిచేది నేను అంటే అవి అరుస్తూ బాగా తిరుగుతున్నాయి. ఇంతవరకు నేను అలా చూసింది లేదు. మా ఇంటి దగ్గర కొన్ని పావురాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ అవి కాకుండా వేరే వేరే పక్షులంతా అరవడము అవంతా ఫస్ట్ టైం నేను చూసాను అనమాట. సో నాకు అనిపించింది ఈ COVID-19 వల్లే కాదు, నార్మల్ డేస్లో కూడా ఇన్ కేసు ఏ వైరస్ లేకపోయినా నార్మల్ డేస్లో మంత్లీ 1 డే అన్న వచ్చేసి మనము ఇది ఫాలో అయితే అట్లీస్ట్ కొన్ని బర్డ్స్ బాగా తిరుగుతూ ఉంటాయి, ఆ సౌండ్ మనం వినొచ్చు, కొద్దిగా పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. మంత్లీ ఒకరోజు ఇట్లా పెడితే ఎంత బాగుండు అనిపించింది నాకైతే. చాలా బాగుంది అసలు. ఈరోజు మిద్ది పైన ఒక 2 hours అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఇంట్లోనే ఉండాలి కదా, ఇంట్లోనే కొంచెం యోగా అలా స్ట్రెచింగ్స్ చేసుకుంటూ మూవీస్ చూస్తూ ఏదో ఒక బుక్స్ చదువుకుంటూ కొద్దిసేపు యూట్యూబ్లో టైం పాస్ చేస్తూ అంటే ఎలాగోలాగా మన మైండ్ వచ్చేసి బయట వెళ్ళాలి అనే దాని నుంచి కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సడన్గా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. విలేజెస్లో ఉండే వాళ్ళు ఉండిపోతారు, అంటే వాళ్ళకి తోట దగ్గర ఇదంతా తిరుక్కుంటా అలా ఇలా పని చేసుకుంటూ అది ఉండొచ్చు. సో సిటీలో ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, లేదా బాల్కనీకి వెళ్ళాలి, లేదా వచ్చేసి మిద్దిపైకి వెళ్ళాలి. సో ఈ 3 ప్లేసులు తప్ప ఇంట్లోనే ఉండాలి. అది కార్నర్ హౌస్ కాకుండా మిడిల్లో, అంటే వాళ్ళకి ఒక సైడ్ నుంచే ఎయిర్ వచ్చే ఇల్లు అయిందనుకో, ఇంక 3 sides వాళ్ళకి ఆల్రెడీ హౌస్ ఉన్నింది అనుకోండి, అది ఇంకా చాలా కష్టము. కార్నర్ హౌస్ అయితే అట్లీస్ట్ మిగతా సైడ్ నుంచి గాలి వస్తూ ఉంటుంది, అది కొంచెం అలా ఉంటుంది. సో కష్టమే ఇంట్లోనే ఉండాలంటే. సో తప్పదు, ఇంకా ఉండాల్సిందే. సో నేను అలా ఉండడానికి ఈరోజు కొన్ని వచ్చేసి ఏదో డిఫరెంట్ డిషెస్ ట్రై చేస్తూ ఒక డిష్ ట్రై చేశాను, 3 layer పుడ్డింగ్ అనేసి. సో నేను దానికి బేస్కి వచ్చేసి బటర్ పేపర్ వేయడం మర్చిపోయాను. సో అది మామూలుగా అన్ని కేక్స్ లాగా ఇలా రివర్స్ తిప్పేయడం అవ్వదు, మనం బటర్ పేపర్ పెట్టి అలానే పైకి తీయాలన్నమాట. సో అది ఒకటి మిస్ చేసాను. బిస్కెట్స్ వేస్ట్ చేశాను, మిల్క్ వేస్ట్ చేశాను, జెల్లీ పౌడర్ వేస్ట్ చేశాను. జెల్లీ కూడా సరిగ్గా రాలేదు. సో ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ నుంచి రావాలి. మనం జీబ్రా కేక్ చేసే కిందికి ఇంకేం కేక్స్లో వచ్చేసి నేను చెఫ్ అయిపోయాను అనేసి ఫీలింగ్తో డైరెక్ట్గా కొద్దిగా పెద్దది ట్రై చేశాను. ఫస్ట్ జెల్లీ ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి, జెల్లీ కరెక్ట్గా వచ్చేది. నెక్స్ట్ మిగతా 2 layers ఈజీనే, అది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా. ఫస్ట్ నేను ఏదైనా కానీ నేను చేసినాకనే మీకు చూపిస్తాను అనమాట, డైరెక్ట్గా చూపించి నేను క్లియర్గా లేకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అలా చేయను. సో నేను చేశానంటే ఇంకెవరైనా చేసేయచ్చు అనమాట. అలాంటి ఈజీ రెసిపీసే నేను చెప్తూ ఉంటాను, కేక్స్ కానీ ఏవైనా కానీ. సో ఎవరిని నేను కన్ఫ్యూజ్ చేయను. సో ఈరోజు అలా గడిచింది అనమాట. ఇంకా 4 అయ్యేందుకి నేను జస్ట్ అప్పుడే ఐకి వచ్చేసి కొద్దిగా ఐస్కి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కొద్దిగా ప్యాడ్స్ పెట్టుకొని అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. 4కి వచ్చేసి కరెక్ట్గా క్లాప్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఎక్కడ ఈ సౌండ్ వినిపిస్తుంది అనేసి ఇంకా అలా బయట వెళ్ళి చూసామన్నమాట. అందరూ క్లాప్స్ కొడుతున్నారు 4కి 5కి, ఎందుకంటే మేము ఉండే ఏరియాలో ఎవ్వరూ బయట రాలేదు అస్సలు. అంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా, అస్సలు ఎవ్వరూ బయట రాలేదు, ఎక్కడ తిరిగేది వెహికల్స్ తిరిగేది ఏం చూడలేదన్నమాట. సో ఫుల్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు, అంటే ఒకదాన్ని వచ్చేసి అందరూ సక్సెస్ఫుల్గా చేసాము అనేసి. అంటే కొందరు ఇంటి ముందర ఉండేవాళ్ళు, ఇంటి పక్కన ఉండేవాళ్ళు, కొందరు ఫేసులు కూడా నేను చూసింది లేదు ఇంతవరకు. అంటే అందరూ బిజీగా ఉంటారు, వాళ్ళ ఆఫీసులకు పోవడం, వాళ్ళు రావడం, అసలు ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. ఈరోజే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట కొన్ని ఫ్లోర్స్. ఓకే వీళ్ళు ఉన్నారా అనేసి నాకు ఈరోజే తెలిసింది. సో అందరూ బయటకు వచ్చి బాగా క్లాప్స్ కొడుతూ అలా అంతా ఉన్నారు. రోడ్స్ అంతా కూడా క్లీన్గా ఉన్నాయి అసలు. మిద్దిపైకి వాకింగ్కి వెళ్తే గాలి అంత ఫ్రెష్గా వస్తుంది, అస్సలు పొల్యూషన్ లేదు, చాలా బాగుంది. సో నాకు అలా అనిపించింది మంత్లీ వన్స్ ఒకరోజు కర్ఫ్యూ పెట్టాలి అనేసి. సో అది అవ్వదు, అది మనం అనుకోవాల్సింది, ఉంటే బాగుండు అనేసి అనుకున్నాను అంతే. సో ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అంతా అది రొటీన్ అనమాట, దాంట్లో ఏ చేంజ్ లేదు, అది నార్మలే. సో ఈరోజు మీకు వచ్చేసి నేను హెయిర్కి ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ అట్ ఏ టైం యూజ్ చేస్తాను కాదు, సీజన్ని బట్టి నా హెయిర్ని బట్టి. ఎందుకంటే అందరి హెయిర్ అన్ని టైమ్స్లో ఒకేలాగా ఉండదు, సమ్మర్లో ఒకలాగా ఉంటుంది, వింటర్లో ఒకలాగా ఉంటుంది. సో మీరు ఉండే ప్లేస్ని బట్టి మీ హెయిర్ ఒకలాగా ఉంటుంది.
పెట్రోల్ తిరుగుతుంది. సో వాళ్ళు కూడా చెప్తున్నారనమాట ఎవరు బయట తిరగద్దండి అనేసి, ఆ సౌండే అది. సో అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి యూజ్ చేస్తాము అని కాదు. సో మన సీజన్ని బట్టి, మన హెయిర్ టైప్ని బట్టి, మనం ఉండే ప్లేస్ని బట్టి మనం ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఎప్పుడు నేను ఒక 2 హెయిర్ మాస్క్లు పెట్టుకుంటాను. సో హెయిర్ ప్యాక్లు కూడా కొన్ని ఉన్నాయి అనమాట, అవి బంజారాస్వి, అది నార్మలే. సో ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఇవి యూజ్ చేస్తుంటాను. కొన్ని మాస్క్లు పెట్టుకుంటాను, ఇది ఆర్గానిక్వి 2. సో ఒకటి వచ్చేసి కోకోనట్ది, ట్రాపికల్ కోకోనట్ అండ్ షియా బటర్. ఇంకొకటి హెయిర్ స్పా, మామూలుగా హెయిర్ స్పా చేసే చోట, ఇది డ్యామేజ్డ్ హెయిర్కి, హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు అలా యూజ్ చేసేకనమాట. ఇది వచ్చేసి ఎక్కువ మన హెయిర్కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. సో అది ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఆయిల్, ఇది ఆల్రెడీ ముందు వీడియోస్లో మీరు చూసింటారు. నా న్యూ ఇయర్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇది హెడ్ బాత్ చేసినాక యూజ్ చేస్తారు, హెయిర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒకరోజు అప్లై చేస్తే 3 days మన హెయిర్ స్మూత్గా ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుందంటే క్రీమీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రెస్ చేయాలి. ఒకరోజు నేను హెయిర్ స్పా చేస్తాను వీడియో మొత్తము, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఇవి ఎలా యూజ్ చేస్తాను అనేసి. ఇవి డైలీ అయితే యూజ్ చేయను, ఇది కూడా అంతే, ఏదైనా అకేషన్ ఉంటేనే యూజ్ చేస్తాను. డైలీ అన్ని ప్రోడక్ట్స్ మన హెయిర్కి యూజ్ చేస్తే ఉండే హెయిర్ కూడా పోతుంది. సో డైలీ అయితే యూజ్ చేయను. నెక్స్ట్ ఇది హెయిర్ స్ప్రే అనమాట. సో దీంట్లో కెమికల్స్ అంతా ఏముండదు అసలు, అంటే మొత్తం ఆర్గానిక్దే అనమాట. సో కెమికల్స్ ఉండదు, ఏమీ పారాబెన్స్ ఉండదు, మినరల్ ఆయిల్స్ ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట దీంట్లో. ఇది వేగన్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ బ్యాలెన్స్డ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ యూజ్ చేసింటారు. సో రీసైకిల్ ప్యాకేజింగ్. ఓకే, దీంట్లో ఏమి ఉండదు, చాలా న్యాచురల్. సో అంటే ఇది యూజ్ చేయడం వల్ల మీకు కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉండకపోక ఉండే జుట్టు కూడా పోతుంది. అలాంటి ప్రోడక్ట్స్ నేను అసలు యూజ్ చేయను. ఒకటి మనకి యూజ్ ఉండాలి, లేకపోతే ఇది పని చేయకపోయినా పర్వాలేదు, దీనివల్ల మనకు ఉండే హెయిర్ పోయే ప్రోడక్ట్స్ వచ్చేసి నేను అసలు యూజ్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఆయిల్, ఇది ఒకటే అనమాట. ఇది హెడ్ బాత్ చేసేకి ముందు పెట్టుకుంటారు, ఇది హెడ్ బాత్ చేసినాక క్రీమ్. ఇవంతా నేను ఒకేసారి అట్లంతా యూజ్ చేయను. ఎప్పుడన్నా నేను హెయిర్ స్పా అంటే నేను ఫ్రీగా ఉన్న డే వచ్చేసి మార్నింగ్, ఇది ఎందుకంటే హెయిర్ స్పా వచ్చేసి చాలా ఒక 4-5 స్టెప్స్ ఉన్నాయి. దాన్ని మనం హరీబరీగా ఉన్నప్పుడు మన డైలీ డేస్లో మనం యూజ్ చేయలేము. హెయిర్ స్పా అనేది నేను మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను. ఆ మంత్లీ వన్స్ చేసినప్పుడే వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తాను, మిగతా రోజులంతా యూజ్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, ఇది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, ఈ ఆయిల్ చేసుకుంది. ఈ ఆయిల్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, కొన్ని టైమ్స్ ఈ ఆయిల్ లేనప్పుడు ఈ ఆయిల్ అనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టము. ఇది యూజ్ చేసినప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ అనేదే లేదు, సూపర్గా ఉన్నాయి 2 ఆయిల్స్. సో ఇలా ఆయిల్ పెట్టుకుంటాను. ఇంకొక ఆయిల్ అనమాట, ఇది ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. నేను ఎప్పుడైనా ఇలాంటి ఆయిల్స్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ని యూజ్ చేస్తుంటాను, ఎందుకంటే దీంట్లో ఏం మిక్స్ చేస్తుంటారు, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో అందుకనేసి ఒక ఆయిల్లో పెట్టుకుంటాను. నేను నా ఓన్గా ఆయిల్స్ ఏమన్నా ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయను, ఎందుకంటే ఇది అలోవెరా మిక్స్ కదా, సో ఇది యూజ్ చేయను. నేను ఇలా ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇవే నా హెయిర్ ప్రోడక్ట్స్. మీకు ఖచ్చితంగా హెయిర్ స్పా అనేది చూపిస్తాను. హెయిర్ స్పా మీరు చేసుకున్నారంటే అస్సలు చాలా చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కానీ మన కోసం మనం చిన్నవి చేసుకుంటే, కొంచెం క్లీన్గా పెట్టుకోవడం, మన ఫేస్ని కొంచెం కేర్ తీసుకోవడం, నెయిల్స్ని కేర్ తీసుకోవడం, సో మన సెల్ఫ్గా మనం ఏదైనా కొంచెం కేర్ తీసుకున్నా అది మంచిగా ఉంటుంది అనమాట. మన సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. సో అది ట్రై చేయండి. అలా చేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటాం మనం. దీనికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. నిజంగానే మనం సెల్ఫ్గా మన కోసం మనం ఏదైనా చేసుకున్నాం అనుకోండి, మైండ్ రిలీఫ్గా ఉంటుంది. సో అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటారు, స్ట్రెస్ కూడా ఉండదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఇది మేము హ్యాండ్ శానిటైజర్ వచ్చేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఏ బ్రాండో కూడా తెలీదు, బ్యూటీ ఆరోమాస్ అనేసి ఉంది. సో ఇది ఏదో ఒకటి తెలియదు. సో శానిటైజర్స్ కావాలి అనేసి హడావిడిగా ఇవి తీసేసుకున్నాము. సో ఇది అస్సలు స్మెల్ ఏం బాగాలేదనమాట, అంటే స్మెల్ చండాలంగా ఉంది. ఇది 99% వచ్చేసి జర్మ్స్ని కిల్ చేస్తుంది అన్న. సో ఏదో ఒక శానిటైజర్, అసలు ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ అనేసి తీసుకున్నాము. కానీ ఇది ఏమంటే, ఇది అప్లై చేస్తే చేతికి ఆయిల్, ఆ స్మెల్ అంతా 2 hours పోవడం లేదు. సో ఎవరైనా ఇట్లాంటివి ఉంటే వచ్చేసి అవాయిడ్ చేసేయండి. దీనికి ఎవరైనా బెటర్గా ఉంటే తీసుకోండి, ఎందుకంటే నేను యూజ్ చేశాను. మేము వచ్చేసి అనవసరంగా 4 తీసుకున్నాము. దీన్ని యూజ్ చేయడం కన్నా సోప్ యూజ్ చేయడం బెటర్ అనిపించింది. దీన్ని యూజ్ చేసినామంటే 4-5 hours మనకు ఆ స్మెల్ పోదు,
ఫుడ్ తినాలన్నా కష్టమే, స్పూన్తో తినాల్సి వచ్చింది. మళ్ళీ ఇవి ఉన్నాయన్నమాట, ఇవి కొంచెం బాగున్నాయి. ఇవన్నీ నాకు ముందు తెలీదు. నేను యూజ్ చేసే శానిటైజర్ వచ్చి ఒకటి డెటాల్, నెక్స్ట్ లైఫ్ బాయ్ అనేసి, ఈ 2 శానిటైజర్లు, ఇన్ని శానిటైజర్లు ఉన్నాయనేసి ఇప్పుడే తెలుస్తుంది. ఇది కొంచెం బాగుంది, ఇది వాటరీగా ఉంటుంది. సో మనం జస్ట్ స్ప్రే చేసుకున్న వెంటనే ఇది వచ్చేసి ఎవాపరేట్ అయిపోతుంది, మనకు అంతగా అనిపించదు, జస్ట్ స్మెల్ కూడా ఉండదన్నమాట. కానీ ఇది చాలా ఎక్కువ స్మెల్ ఉంది, చూసాకే తెలుస్తుంది ఏదో ఆయిల్ లాగా, కొబ్బరి నూనె లాగా ఉంది. సో ఆ రోజు ఏదో హడావిడిలో అలా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని కై క్లోత్స్ తీసుకున్నాం, ఇవన్నమాట చేతికి వేసుకోవడానికి. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకోవడానికి, ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు, ఏదైనా మీరు బయటికి వెళ్ళకుండా అవాయిడ్ చేస్తే ఇవి అవసరం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. సో బయటికి వెళ్ళకుండా అంటే 1 వీక్ ఉండొచ్చు, 1 వీక్ పైన వచ్చేసి బయటికి వెళ్ళకుండా అంటే అట్లీస్ట్ మనకి బయట వచ్చేసి ఒక 10 మినిట్స్ పని అన్నా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బియ్యము, రైస్, పప్పు ఇవి అనుకోండి, మనం కావాలంటే 2-3 మంత్స్ కావాలన్నా తీసి స్టోర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వచ్చేసి వీక్లీ వన్స్ తీసుకోవాల్సిందే. వీక్లీ వన్స్ వచ్చేసి అట్లీస్ట్ మనం ఫాస్ట్గా వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అలా తీసుకొచ్చేయాల్సిందే. అవి మనం మంత్లీ వన్స్ తీసుకొని అవి స్టోర్ చేసేకి అవ్వదు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాం. వెజిటేబుల్స్ లేకపోతే ఏదో ఒక దాంతో బ్యాలెన్స్ చేసి అలా అంతా చేస్తున్నాము. సో అలా బయట వెళ్ళినప్పుడు ఈ గ్లౌజెస్ వేసుకోవడానికి ఇవి కై గ్లౌస్ తీసుకున్నాము. ఇవి స్కిన్కి బాగా ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ చాలా మాస్కులు రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది 3 లేయర్స్ మాస్క్. సో 3 లేయర్స్గా ఇలా వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది, ఎవరైనా తుమ్మినా దగ్గినా వచ్చేసి వీటిలో నుంచి ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది జస్ట్ క్లాత్, సో దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవ్వదు, కానీ జస్ట్ సేఫర్ సైడ్ ఇవి పెట్టుకున్నాం అంతే. సో మెయిన్గా ఇవే యూజ్ చేస్తున్నాము. సో ఇవి చాలా బాగున్నాయి. ఇవి వాష్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇలా వస్తుంది లోపల. సో ఇవి వాష్ చేసుకోవచ్చు. ఇది 350-370 సంథింగ్ పడింది. సో ఇది వచ్చేసి 160. ఇవి నార్మల్వి మీకు తెలుసు, జస్ట్ సేఫర్ సైడ్కి పెట్టుకున్నాము. ఇవి క్లాత్ అనమాట. ఒకరోజు స్టార్టింగ్లో మేము గ్రాసరీస్ అవి తీసుకునేటప్పుడు అప్పుడు వెళ్తే ఇవి వచ్చేసి ఆ షాప్లో ఉన్నాయి, ఎంకే రిటైల్లో ఉన్నాయి. సరే ఎందుకన్నా తీసి ఒక 2 పెట్టుకున్నాము, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, ఎవరికో ఒకరికి ఇచ్చే కన్నా ఛాన్స్ ఉంటుంది అనేసి ఒక 2 పెట్టుకున్నాము. చిన్న పిల్లలకి యూజ్ చేసేలాగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మామూలువి, ఇవి పెట్టుకున్నాం అనమాట. సో నాకు నచ్చింది ఏమంటే ఇవే బాగా నచ్చినాయి, ఇవే కంఫర్ట్గా ఉన్నాయి. ఇవేమవుతుందంటే బాగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సో ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫుల్ ఇట్లా టైట్ అయిపోతుంది, అసలు ప్లేసే లేదనమాట ఫేస్కి. ఇది అలా కాదు, ఇక్కడ ఇలా ఇచ్చింటాడు, మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. ఇది ఇచ్చాడు అనమాట. సో ఇది ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇది అంటే మనకి ఏది టచ్ అవ్వదు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. సో ఇంతే, ఇంకా వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. వ్లాగ్ ఏం పెద్ద ఎక్కువగా ఏం లేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను, కొన్ని జ్యూసెస్ చేశాను అంతే. మా ఏరియాలో క్లాప్స్ కొట్టారు కదా, ఆ వీడియో కూడా చూపిస్తాను, చాలా బాగా అనిపించింది. నేను ఇంకా వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. అక్కడి నుంచి కూడా క్లాస్ వస్తున్నారు. బాగుంది కదా, చాలా బాగా అనిపించింది అలా క్లాప్స్ కొడుతూ ఉంటే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్పినట్లు జనతా కర్ఫ్యూ వాళ్ళు చెప్పినట్లు మేము ఇంట్లోనే ఉన్నాం, ఎవరు బయట వెళ్ళకుండా మా ఏరియాలో. సో అందుకొచ్చేసి మేము దాన్ని సక్సెస్ఫుల్గా చేసామనేసి ఈవినింగ్ వచ్చేపు అలా క్లాప్స్ కొట్టాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి నాకు చాలా ఇష్టం, ఇవి కొత్తగా వచ్చాయి, పోస్ట్ కార్డ్ అనేసి. చాలా మందికి తెలియకపోవచ్చు, ఇవి చాలా బాగున్నాయి. దీంట్లో కెమికల్స్ అంతా ఏం లేదు, కొద్ది కాస్ట్ ఎక్కువ. ఇది 70 రూపీస్ 90 రూపీస్ అలా ఉంది. కానీ ఈ టేస్ట్ చూస్తే మనకి ఇంట్లో మనం ఏదైనా వంటలు చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇంతే అండి ఈరోజు వీడియో. బాగా ఇంట్లోనే హ్యాపీగా జాలీగా ఏం లేదు, కొద్దిగా నా పనులు నేను చేసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా అంతా ఉన్నాను. సో అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదని. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.